యేసుక్రీస్తు పలికిన రెండవ మాటను కూడా మనం బైబిల్లో నుంచి ధ్యానించుకుందాము. రెండవ మాటగా యేసుక్రీస్తు ప్రభు పలికిన మాట మీరు లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు మీరు చూడగలుగుతారు. అక్కడుంది, నేడు నీవు నాతో కూడా పరదైస్లో ఉందివు, టుడే యూ విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైజ్ అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనే మాట మనం చూస్తున్నాం. చూడండి, సిలువ కార్యం అంతా కూడా దేవుని యొక్క నిర్ణయం. ప్రవచనాత్మకంగా ముందు ఏదైతే యేసుక్రీస్తు ప్రభు గురించి తెలియజేయబడిందో అదంతా కూడా సిలువలో జరగడం అనే దాన్ని మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుకి ఇటువైపు అటువైపు ఒక ఇద్దరు దొంగలు, నేరస్తులు కూడా సిలువ వేయబడ్డారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుకి ఇటువైపు అటువైపు ఇద్దరు నేరస్తులు సిలువ వేయబడ్డారు అంటే దాని గురించి కూడా ప్రవచనం ముందుగానే యెషయా ప్రవక్త ద్వారా లిఖించబడింది. ఒక్కసారి చూద్దామా? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం రెండో భాగంలో మనం చూసినట్లయితే ఐజయా చాప్టర్ 53 వర్స్ 12 రెండో భాగము, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను, నంబర్డ్ విత్ ద ట్రాన్స్గ్రెషర్స్ అనే మాట మనం చూస్తున్నాం. ఏమనుంది? అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అతిక్రమము చేసినటువంటి వారు ఎడమ వైపున కుడివైపున ఇద్దరు దొంగలు వారి మధ్యలో ఆయన్ని కూడా సిలువ వేశారు. వారిద్దరూ అతిక్రమములు చేశారు, నేరాలు చేశారు, ఘోరాలు చేశారు, అన్యాయం చేశారు. అందుకని వారికి సిలువ మరణం విధించారు. వారి మధ్యలో ఉన్న యేసయ్య ఏం నేరం చేశాడు, ఏం కీడు చేశాడు? కానీ బైబిల్ ముందుగానే చెప్తా ఉంది, దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక చొప్పున ఏమండి అతిక్రమం చేసేవారిని ఇద్దరు అక్కడున్నారు, మధ్యలో యేసయ్య అక్కడ నించున్నప్పుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు దొంగల మధ్యన సిలువ వేయబడ్డాడు అనే దాని గురించి మనం ఆలోచించినట్లయితే అక్కడ ఒక దొంగ ఒకలాగా మాట్లాడాడు, ఒక నేరస్తుడు ఒకలా మాట్లాడాడు, ఇంకొక నేరస్తుడు ఇంకొకలాగా మాట్లాడాడు. ఒక నేరస్తుడు ఏమని మాట్లాడాడు అంటే అక్కడుండే మనుషులందరితో ఏకీభవిస్తూ నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి ఒక నేరస్తుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకోసమంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన దగ్గర నుంచి కూడా అపవాది యొక్క గుండెల్లో గుణపం గుచ్చినట్లు అవుతా ఉంది. అపవాది లబ్ డబ్ అని గుండె కొట్టుకుంటూనే ఉంది. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి సిలువ మరణము ద్వారా మానవ జాతిని సాతాను కబంధ హస్తాల నుంచి విడిపించడానికి వచ్చాడని, లోకమును ప్రేమించిన దేవుడు ఆయన గనక చనిపోయి మూడవ దినాన తిరిగి లేస్తే గనుక మానవ జాతి మొత్తము పరలోకం వైపుకు ప్రయాణం చేయడానికి ద్వారం తెరవబడుతుందని ఎరిగిన అపవాది మొట్టమొదటి నుంచి కూడా ఏం చేయడం మొదలు పెట్టాడంటే నువ్వు సిలువను దిగిపో అనే మాటలు మాట్లాడడం మొదలు పెట్టాడు. అందుకోసం అని చెప్పి అక్కడ ఉండే మనుషులందరూ కూడా నీవు దేవుని కుమారుడు అయితే నువ్వు సిలువ మీద నుంచి దిగు అని అంటూ ఉంటే ఇప్పుడు ఈ దొంగ కూడా ఏమని అంటున్నాడంటే పక్కనే యేసయ్య పక్కనే సిలువలో వేలాడుతున్నటువంటి ఈ నేరస్తుడు ఏమంటున్నాడంటే నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అనే మాట అతను కూడా చెప్తా ఉన్నాడు. ఆ వ్యక్తి లోక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. నేను గనక ఈ మనుషులందరితో ఏకీభవిస్తే ఎవరైతే యేసయ్యని సిలువ వేశారో ఆ సిలువ వేసిన వారిలో నేను కూడా ఒకటిలా మాట్లాడితే నన్ను సిలువ మీద నుంచి దించేస్తారేమో, నాకు విడుదల కలుగుతుందేమో అని అనుకున్నాడేమో. ఈ దొంగ ఏమంటున్నాడంటే వాళ్ళతో పాటు ఏకీభవిస్తూ యేసు నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా, నన్ను కూడా రక్షించవచ్చు కదా అనే మాట అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతకుముందు కూడా నువ్వు సిలువను దిగు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగు అని అపవాది అనేక మందిని ప్రేరేపిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? అపవాదికి అర్థమైపోయింది యేసయ్య సిలువ దిగాడో అపవాది విజయం, యేసయ్య సిలువ దిగకుండా ఎన్ని శ్రమలన్నా మరణించి ఆయన తిరిగి లేచాడో అపవాదికి శాశ్వతమైన ఓటమని తెలుసు కనుక సిలువ మీద నుంచి దిగు, నువ్వు దేవుడు అయితే దిగు అని అంటా ఉన్నాడు. ఈ రోజులో కూడా మనం చూస్తూ ఉంటాము, ఒక ఆయన ఎవరో ఒక బాబా ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఎప్పుడు చూసినా 3 మేకులు పీక్కోలేనాడు మనల్ని ఎవరు రక్షిస్తాడు అని చెప్పి అండం మనం చూస్తున్నప్పుడల్లా అదే నాకు గుర్తొస్తూ ఉంటుంది. ఆ నేరస్తుడు కూడా అదే మాట అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నన్ను రక్షించు అని చెప్పి అన్నాడు. ఆ రోజున సాతాను కూడా మనుషులు ఏమని ప్రేరేపించాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు దిగు, నిన్ను నీవు రక్షించుకో అని మాటలు అన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ మాటలకు ఎందుకు స్పందించలేదో తెలుసా? మానవ జాతి యొక్క రక్షణ విమోచనార్థం ఆయన ప్రాణం పెట్టుట అవశ్యము, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం అని ఋషులు చెప్తున్నటువంటి మాటలు ఏమండి అనాది కాలంగా దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి మనుషులందరి పాపాలు పోవాలి అంటే రక్తము చిందింపబడాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలంటే పరమాత్మేనాం దేవుడిదై ఉండాలి. అటువంటి పుణ్యదాన బలియాగము పుణ్యము కలిగినటువంటి పాపము లేని పరిశుద్ధుని యొక్క బలియాగము ద్వారానే సర్వ పాపముకు పరిహారము కలుగుతుంది.
అని వేదాల్లో చదువుతున్న విధంగానే, అనాది కాలంగా ప్రవచనాలు చెప్పబడిన విధంగానే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏమో తెలుసా, సిలువ మీద బలియాగము అవ్వాల్సిన అవసరము ఆయనకి ఉంది. అంతేగాని ఆయన 3 మేకులు పీక్కొని కిందకి దిగడానికి ఆయన ఎంతసేపు కూడా కాదు కదా. ఆయన సముద్రం మీద నడిచి వచ్చిన దేవుడు, సృష్టిని ఆజ్ఞాపించిన దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, లాజరు లేచిరా అని లేపినటువంటి దేవుడు. అందుకోసం అని చెప్పే ఇక్కడ 3 మేకులు పీక్కోవడం గొప్ప విషయం కాదు. 3 రోజులు సమాధిలో ఉండి 3వ దినాన్ని సజీవుడిగా తిరిగి రావడం అనేది గొప్ప విషయం అని సంగతి తెలుసుకోవాలి. ఈ లోకంలో దేవుడని పిలువబడిన వాడు ఎవడన్నా సమాధిలో పెట్టబడి 3వ దినాన్ని లేవగలిగాడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అని చెప్పి మరణపు ముళ్ళు విరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. సో అందుకోసమని 3 మేకులు పీక్కోవడం గొప్ప విషయం కాదు. 3 మేకుల మీద వేలాడి రక్తము చిందించి మానవ జాతి కోసం త్యాగం చేయడం గొప్ప విషయం అని సంగతి తెలుసుకోవాలి. అనేక దేశాలకు కానీ రాష్ట్రాలకి కానీ స్వతంత్రం వచ్చినప్పుడు అనేక మంది స్వతంత్ర యోధుల యొక్క బలియాగం ద్వారా స్వతంత్రం వచ్చిందని గొప్పగా చెప్తారు. అలాగనే యేసుక్రీస్తు ప్రభు కూడా లోకమంతటికి స్వాతంత్రం తీసుకురావడానికి పాపం లేని పరిశుద్ధుడిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగమే మానవ జాతికి రక్షణ తీసుకొని వచ్చింది. సో ఈ దొంగ ఏమని అంటున్నాడంటే, నువ్వు దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకో అని మాట్లాడుతూ ఉన్నాడు. అయినా సరే యేసయ్య స్పందించలేదు. అదే సమయంలో ఇంకొక వైపు ఇంకొక దొంగ ఉన్నాడు. మన బైబిల్లో మనం చూసినట్లయితే వారిద్దరి గురించి ఒకసారి లూకా సువార్త 23వ అధ్యాయం 42-43 వచనాలు ఒకసారి చూడండి. లూక్ చాప్టర్ 23 వర్సెస్ 42 and 43. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇంకొక దొంగ ఉన్నాడు. కుడివైపునున్న దొంగ ఏమంటున్నాడు తెలుసా? యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని ఒక దొంగ అంటా ఉన్నాడు. ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే మానవ జాతి లోకమంతా 2 పాయలైపోయే సందర్భం కనిపిస్తుంది. ఒకటి ఎడమ చేతి వైపు ఉన్నవారు, ఇంకొకటి కుడి చేతి వైపు ఉన్నవారు. యేసుక్రీస్తు ప్రభు సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు ఇటు ఉన్న 2 దొంగలు దేన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారంటే, ఈ లోకంలో ఉన్న మానవ జాతి అందరికీ కూడా రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మానవ జాతి అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ కార్యము అందుబాటులో ఉంది. ఎవరైతే తృణీకరిస్తారో వారు నరక ప్రాప్తులవుతారు. ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆయనతో పాటు పరదైసులో ఉంటారు, దేవుని యొక్క రాజ్యంలో ఉంటారు అనే ఒక సత్యాన్ని ఇక్కడ మానవ జాతికి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అందుకనే ఒక దొంగ ఏ విధంగా అయితే యేసయ్యను తృణీకరించాడో ఈ లోకంలో అలాగనే ఇప్పటికీ కూడా అనేక మంది తృణీకరిస్తూ ఉంటారు. వారు దేని కొరకంటే దేవుడు లేని లోకానికి వెళ్ళడానికి. దేవుడు లేని లోకం అంటే పాతాళం అనే సంగతిని మనం తెలుసుకోవాలి. అలాగనే కుడివైపు ఉన్నవాడు ఎక్కడికంటే దేవుడు ఉండే రాజ్యానికి వెళ్ళడానికి యేసు అని తెలుసుకున్నాడు. నిజమైన విశ్వాసము ఇక్కడే కనిపిస్తుందండి. మొట్టమొదట బైబిల్లో కొన్నిసార్లు శిష్యులు కూడా సందేహపడే సందర్భాలు కనిపిస్తాయి. కానీ ఈ దొంగని మనం చూసినట్లయితే రియల్ ఫెయిత్ అన్నది ఈ సిలువ దగ్గర మనకి ఈ దొంగలో కనిపిస్తూ ఉంటుంది. ఎందుకోసమంటే రాత్రి పడుకున్నారు, ఉదయాన్నే లేచారు, మధ్యాహ్నం సిలువ మీద ఉన్నారు, సాయంత్రంకించి పరదేశుకు వెళ్ళిపోయారు. ఎంత అద్భుతం ఒకసారి ఆలోచించండి. రాత్రే చెరసాల్లో యేసయ్యతో పాటు ఉన్నారు, ఉదయాన్నే యేసయ్యతో పాటు సిలువ వేయబడ్డారు, మధ్యాహ్నం వరకు ఉన్నారు, సాయంత్రం అయ్యేటప్పటికి 3 గంటలకి ఈ దొంగ యేసయ్యతో పాటు పరదైస్కి వెళ్ళిపోయాడు. ఒక్క రోజులోనే అతని జీవితంలో ఎంత మార్పు! నరకం నుంచి తప్పించుకోగలిగాడు, పరదైస్కు వెళ్ళగలిగాడు ఈ ఒక్క దొంగ. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి, యేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఈ వ్యక్తికి అర్థమైపోయింది, ఈయన లోక రక్షకుడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈయన వచ్చాడు అని అర్థమైంది. కనుక యేసు నువ్వు మరలా వస్తావు ఈ భూమి మీదకి, వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అంటే యేసయ్య మురిసిపోయి ఏమన్నాడు తెలుసా? 3 గంటల తర్వాత మనము పరదైస్కి వెళ్ళబోతా ఉన్నాం, నువ్వు నాతో పాటు పరదైస్కి డెఫినెట్గా వస్తావు, నేను నిన్ను పరదైస్కి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఒక దొంగకు దేవుడు ప్రామిస్ చేశాడు. ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అదేంటంటే బైబిల్లో మనం చూసినటువంటి ఈ సత్యాన్ని బట్టి ఒక మాటను మనం తెలుసుకోవాలి. అదేంటంటే
ఈ దొంగ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడో వెంటనే అక్కడ ఏమని ఉందంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పి అన్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభు పరదైసుకు ఎందుకు వెళ్ళాడు, దాని గురించి ఇది సందర్భం వచ్చింది కనుక ఈ సమయంలో మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఎందుకోసం పరదైసుకు వెళ్ళాడు అన్న దాని గురించి ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూసుకుందాం. లూకా సువార్తలో ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆయన ఏమన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని అనే మాట మనం చూస్తున్నాం. అంటే నేను ఇప్పుడు మరణించాక నేరుగా నేను పరదైసుకు వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు ఆ పరదైసుకు రావాలి, వస్తున్నావు అని చెప్పి ఆయన ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద పరదైసుకు వెళ్ళాడు? పరలోకం వేరు, పరదైసు వేరు అనే సంగతి తెలుసు కదా. సో యేసుక్రీస్తు ప్రభు ఏ పని మీద పరదైసుకు వెళ్ళాడు, వెళ్ళి అక్కడ ఆయన ఏం చేశాడు అని ఆలోచిస్తే కనుక దేవుని యొక్క సువార్త ఎంత విశాలమైందో మనకు అర్థమవుతుంది. దాని గురించి ఇప్పుడు మీతో నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పరదేశుకు వెళ్ళాడు కదా, ఎందుకు వెళ్ళాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పరదేశుకు వెళ్ళాడో తెలియాలంటే వాక్యం జాగ్రత్తగా గమనిస్తే వాక్యం చెప్తా ఉంది, కొంత సత్యం ఇచ్చట కొంత సత్యం అక్కడ దొరుకుతుందంట. అవన్నీ మనం వెతుక్కుంటే అప్పుడు యేసుక్రీస్తు ప్రభు 3 గంటలకి చనిపోయిన వెంటనే అసలు ఆయన పరదేశుకు ఎందుకు వెళ్ళాడో మనకు అర్థమవుతుంది. ఎందుకు? వాక్యములో సత్యం అంట కొంత ఇచ్చట కొంత అచ్చట దొరుకుతుంది అన్నాడు. ఒక్కసారి మనం చూద్దాం ఆ సత్యం ఏంటో. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. ఐజయా చాప్టర్ 28 verse 13 ఏమనుంది? ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఏమనుందండి? కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును. ఓకే, ఇప్పుడు ఇచ్చట అచ్చట పరదేశ్ గురించి ఏమని రాయబడిందో మనం చూద్దాం. మొట్టమొదటిగా లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో ఏమనుందంటే, ఆయన పరదేశుకు తీసుకువెళ్ళాడు అని ఉంది కదా. ఇప్పుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 20 వచనాల్లో పరదేశుకి ఎందుకు వెళ్ళాడో మనం చూస్తాం. చూడండి ఒకసారి. 1 Peter chapter 3 verses 19 and 20. ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. చూశారండి, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అవిధేయులుగా ఉన్న వారికి ప్రకటించడానికి వెళ్ళాడంట. సో ఆయన ఎందుకు పరదేశుకు వెళ్ళాడు అనంటే, ఒక దగ్గర ఆయన పరదేశుకు వెళ్ళాడు అని ఉంది, ఇంకొక దగ్గర ఏముందంటే అక్కడ ప్రకటించుటకు వెళ్ళాను అనే మాట మనం చూస్తున్నాం. సో ఇక్కడ చెర అన్న పరదేశ్ అన్న ఒకటే అన్న సంగతి తెలుసుకోవాలి. అదేవిధంగా పరదేశు అంటే ఏంటి, లేక చెర అంటే ఏంటంటే నీతిమంతుల ఆత్మలు మరణానంతరము విశ్రమించేటువంటి స్థలము. ఇది శిక్షా స్థలం కాదు, ఇది విశ్రాంతి స్థలం అనే సంగతి తెలుసుకోవాలి. నీతిమంతుల ఆత్మలు, నీతిగా ఈ లోకంలో జీవించిన వారి ఆత్మలు మరణానంతరము విశ్రమించే స్థలాన్ని చెర అని కానీ లేకపోతే పరదేశు అని కానీ బైబిల్లో మనం చూస్తాం. సో ఇక్కడ ఏమనుందంటే ఆయన పరదేశుకి ఎలా వెళ్ళాడు అంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే వారికి శరీరాలు లేవు అని అర్థం. అర్థమవుతుందా మీకు? యేసుక్రీస్తు ప్రభు పరదేశుకు వెళ్ళాడు చనిపోయిన వెంటనే. ఎక్కడికి వెళ్ళాడు అంటే చెరలో ఉన్న ఆత్మల యొద్దకు వెళ్ళాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాలంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. అందుకోసమనే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము అరిమతయి యోసేపు సమాధిలో ఉంచబడింది. ఆ యొక్క ఆత్మలుగా ఉన్న వారి దగ్గరికి ఆయన ఎలా వెళ్ళాడంట బైబిల్లో ఇప్పుడు మనం చూసాం, ఆత్మరూపిగా వెళ్ళి. మరలా ఒకసారి చూద్దామా? చూడండి ఒక్కసారి ఏమని రాయబడిందో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం verse 20. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. అంటే
ఈ యొక్క చెర లేకపోతే పరదైసులో అక్కడ ఎలా ఉన్నారంటే వారు ఆత్మ రూపంలో ఉన్నారు, ఆత్మలుగా వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాక మునుపు జీవించినటువంటి మానవ జాతిలో ఎవరైతే నీతిగాను భక్తిగాను వారికున్న పరిధిలో భక్తి కలిగి జీవించారో, అదేవిధంగా ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు అనేక మంది ఒక లోక రక్షకుడు వస్తాడు అని చెప్పి, రక్షించేవాడు ఉన్నాడు అని చెప్పి అనేక మంది ఋషులు మహానుభావులు ముందుగానే చెప్పారో, ఇందాక నేను చెప్పినట్లుగా సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవసరం అని చెప్పి రాసినటువంటి ఋషులు అందరూ కూడా ఒక రక్షకుడు రాబోతా ఉన్నాడు. ఆయన మన ప్రాణముల కొరకు, మన పాపముల కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా మనకు నరకం నుంచి తప్పించబోతా ఉన్నాడు, పాపము నుంచి విడిపించబోతా ఉన్నాడని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాక మునుపు, ఆయన యేసయ్య పుట్టక మునుపు ఉన్నవారిలో అనేక మంది తమ పరిధిలో నీతిగాను భక్తిగాను జీవిస్తూ, అదేవిధంగా ఆ రక్షకుడు వస్తాడు అని ఎదురు చూసి ఆయన రాక మునిపే మరణించారో అటువంటి వారి ఆత్మలు ఉన్నటువంటి స్థలమే ఈ యొక్క చెర లేక పరదైసు అనే సంగతిని మనం తెలుసుకోవాలి. సో అయితే వారు యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తూనే యేసయ్య వచ్చేంత వరకు బ్రతికి ఉండకుండా వారు చనిపోయారు. సో వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను, సమాధిని, అదేవిధంగా ఆయన పునరుద్ధానాన్ని వారు చూడలేదు. సో ఇప్పుడు వారు ఎందుకు నిరీక్షణతో ఎదురు చూశారంటే ఒక రక్షకుడు వస్తాడు, ఆయన మా పాపముల నుంచి విడిపిస్తాడు అని ఎదురు చూస్తూ తమ పరిధిలో వారు నీతిగా జీవిస్తూ ఉన్నవారు ఉన్నారు. అలాగనే ఇందాక నేను చెప్పినట్లుగానే ఎన్నో వేదాల్లో ఒక రక్షకుడు వస్తాడు అని రాసిన ఋషులు మహానుభావులు ఉన్నారు. అటువంటి వారందరూ ఒక చోట ఉన్నారు, వారు ఆత్మల రూపంలో ఉన్నారు. అంటే గుర్తుంచుకోండి, మరలా చెప్తా ఉన్నాను, మనిషి మరణించిన తరువాత నువ్వు సమాధిలో పెట్టబడినప్పుడు నీ ఆత్మ నివసించే ఒక చోటు ఉందని ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. సో కనుక యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు పరదైస్కి ఎందుకు వెళ్ళాడు అంటే బైబిల్ చెప్తా ఉంది, ఆత్మరూపిగానే అక్కడికి వెళ్ళాడంట. ఎప్పుడైతే యేసయ్య చనిపోయాడో వెంటనే ఆత్మరూపిగా ఆయన ఆ చెర దగ్గరికి లేక పరదైస్ దగ్గరికి వెళ్ళి వారికి ఏం చేశాడంట, ఆయన ప్రకటించెను అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకోసం అని చెప్పే ఆయన శరీరము ఎప్పుడైతే ఇక్కడ విడిచిపెట్టబడిందో ఆయన ప్రకటించాడు. మీరు బైబిల్లో మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమనుందో తెలుసా? ఇక్కడ ఏమనుందంటే పరదైసు ఎక్కడుందో మీకు తెలుస్తుంది, దాని గురించి మీతో చెప్తున్నాను. ఎఫిషియన్స్ చాప్టర్ 4:9 ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగెననియు అర్థం ఇచ్చుచున్నది కదా. ఫుట్ నోట్లో కూడా మీరు చూసినట్లయితే అక్కడ ఏమనుందో తెలుసా? చూడండి ఏమనుందో, మొదట అనుంది. ఆరోహణమాయనగా మొదట ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయెను. అంటే ఒకప్పుడు పరదైసు ఎక్కడుండేదంటే భూమి క్రింది భాగంలో ఉండేది. అందుకని యేసుక్రీస్తు ప్రభు నీవు నేడు నాతో పరదైసులో ఉంటావు అన్నప్పుడు భూమి క్రింది భాగములకు దిగెను అని ఇక్కడ వాక్యం చెప్తాం. యేసుక్రీస్తు ప్రభు ఆత్మరూపిగా భూమి కింది భాగంలోనికి వెళ్ళి చెరలో ఉన్నటువంటి యేసుక్రీస్తు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు, రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారు, నీతిమంతులైన ఆత్మల యొద్దకు ఆయన ఈ దొంగను తీసుకొని, యేసును అంగీకరించిన ఆ యొక్క దొంగను తీసుకొని పరదైసులోనికి వెళ్ళి భూమి క్రింది భాగాలకు వెళ్ళి అక్కడ ఆయన ప్రకటించాడంట. దానికి ఇంకొక మంచి ఉదాహరణ మీకు చెప్పనా? భూమి క్రింది భాగంలో పరదైసు ఉండేది అని చెప్పడానికి బైబిల్ గ్రంథంలో 1 సమూయేలు గ్రంథం మీరు చదివినట్లయితే, సమూయేలు ఎప్పుడైతే మరణించిన తర్వాత సౌలుకు ఎక్కడి నుంచి కూడా దేవుని యొక్క ప్రత్యక్షతలు రాకపోతే కర్ణ పిశాచ తంత్రములు కలిగినటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్తాడు మారువేషంలో. వెళ్ళి ఆమె అంటాడు, నీవు ఒక వ్యక్తిని పిలవాలి అని అంటాడు. అంటే ఎవరిని అని చెప్పి అనేటప్పటికి ఆమె సమూయేలు అనేటప్పటికి ఆమె భయపడిపోతుంది. నువ్వు సౌలువే కదా, సమూయేలుని పిలవమంటున్నావు అనేటప్పటికి ఆమె బిగ్గరగా కేకలు వేస్తుంది. ఎందుకో తెలుసా? ఆమెకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు తెలుసా? భూమి క్రింది భాగాల్లో నుంచి వస్తూ ఉంటాడు. అతను ఎవరు, ఎలా కనిపిస్తున్నాడు అంటే, ఇదిగో నేను భూమి క్రింది భాగంలో నుంచి ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే, అవునా ఎలా కనిపిస్తున్నాడు అంటే, దుప్పటి కప్పుకున్న ఒక ముసలివాడు కింద నుంచి వస్తున్నాడు అంటాడు. అతను ఎవరో తెలుసా? సమూయేలు ప్రవక్త. ఒకసారి బైబిల్లో మీరు కూడా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి, 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం. 1 Samuel chapter 28:13. రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. నెక్స్ట్, అందుకతడు
రూపముగా అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడు ఒకడు పైకి వచ్చుచున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేశాను. చూసారా, ఈ యొక్క పరదైసు అనేది భూమి క్రింది భాగంలో ఉండేది. అక్కడ ఎవరున్నారంటే దేవతల్లోంచి ఒకడు వస్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త అప్పుడు ఎక్కడున్నాడంటే పరదైసులో ఉన్నాడు. అది భూమి కింది భాగంలో ఉంది కనుక అక్కడి నుంచి అతడు బయటికి వస్తూ ఉన్నాడు. సో యేసు క్రీస్తు ప్రభు గనుక ఆయన వచ్చి చనిపోయిన తర్వాత నన్ను ఎందరు అంగీకరిస్తారో వారికి రక్షణ అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు కంటే ముందు భూమి మీద బ్రతికిన కోట్లాది మంది సంగతి ఏంటి? వారికి యేసయ్య గురించి సువార్త ప్రకటింపబడలేదే. మాకు యేసు గురించి తెలిస్తే మేము నమ్ముకునేవారమే కదా అని అంటే దానికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? అందుకోసమనే భూమి మీద తమకున్న పరిధిలో నీతిగాను భక్తిగాను యేసయ్య కంటే ముందు భూమి మీద జీవించి ఒక రక్షకుడు వస్తాడు అని ఎదురు చూసిన వారు, మహానుభావులు, ఋషులైన వారు, వారందరూ కూడా ఒక స్థలంలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఆ చెరలోనికి వెళ్ళి అక్కడ ఏం చేశాడు తెలుసా? మీరందరూ ఎదురు చూస్తున్న యేసును నేనే, మీ కొరకు నేను భూమి మీద ప్రాణము పెట్టి నేను ఈరోజున మీ దగ్గరికి వచ్చాను, దానికి సాక్షి ఎత్తడే అన్నప్పుడు ఆ దొంగ కూడా అవును యేసయ్య పాపం లేని పరిశుద్ధుడిగా మీ పాపముల కొరకు చనిపోయాడు అని చెప్పి వారికి సువార్త ప్రకటింపబడిందంట. అంటే సువార్త ఎంత విశాలమైందో అర్థమవుతుందా? అందుకనే నోవహు జలప్రలయంలో అవిధేయులై కొట్టుకుపోయిన వారికి కూడా ఆయన వెళ్ళి సువార్తను ప్రకటించాడు అని బైబిల్ గ్రంథం మనకి చెప్తా ఉంది. సో అందుకోసం అని చెప్పే చివరిగా బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా? ఒక్కసారి మీరు బైబిల్లో చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం ఒక్కసారి చూడండి ఏమనుందో. ఎఫిషియన్స్, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. సో యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే భూమి కింది చోట్లకు వెళ్ళాడో, వెళ్ళి ఎప్పుడైతే పరదేశంలో ఉండేవారికి అంటే సమూయేలు ప్రవక్త లాంటి అబ్రహాము సంతానమైనటువంటి వారు అనేక మంది ఎవరైతే భక్తిగా జీవిస్తూ ఉన్నవారు ఉన్నారో వారందరికీ భూమి నుంచి కింది భాగానికి వెళ్ళి పరదేశంలో ఆయన ప్రకటించి అప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆ చెరను చెరగా తీసుకొని ఆయన దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అందుకోసమనే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. ఇప్పుడు పరదైసు అనేది లేదు, ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము అనేది మనం చూస్తాం. సో కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ ఎంత విలువైందో మనం తెలుసుకోవాలి. ఏ వ్యక్తి నశించిపోకూడదు అన్నది తండ్రి యొక్క చిత్తము. అందుకనే ఆయన చనిపోయి ఆత్మరూపిగా ఆత్మల యొద్దకు వెళ్ళి చెరలో ఉన్నవారికి ఆయన ప్రకటించాడు. నరకంలో ఉండేవారికి కాదు, చెరలో ఉండేవారికి ఆయన ప్రకటించి అంగీకరించిన వారిని చెరను చెరగా భూమి క్రింది భాగంలో నుంచి ఆయన తీసుకొని వెళ్ళిపోయాడని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీకు మరణం సంభవిస్తే నువ్వు నిజంగా పరలోక రాజ్యానికి వెళ్ళగలిగే సామర్థ్యం నీకుందా? నిజంగానే నువ్వు యేసయ్యని రక్షణను నువ్వు స్వీకరించగలిగేవో లేదో నువ్వు తప్పనిసరిగా పరీక్ష చేసుకోవాలి. సో అందుకోసమని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అనేది ద వర్డ్ ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షణ పదము అని తెలుసుకోవాలి. కనుక ఈ రోజున ఎవరైనా రక్షణ పొందకపోతే గుర్తుంచుకోండి, రక్షణ అందరికీ సమీపముగా ఉంది. ఎంతోమంది మూర్ఖత్వంతో యేసుని గురించి దూషించేవారు, ద్వేషించేవారు ఈ లోకంలో ఉంటారు. అలాగని దేవుని యొక్క మహాకృపను బట్టి యేసు నిజమైన దేవుడని ఎన్ని శ్రమలు వచ్చినా కష్టం వచ్చినా సరే ఒక దొంగ వలె రక్షణ పొంది పరదైసుకు లేక దేవుని యొక్క రాజ్యానికి చేరిన వారు కూడా ఉంటారు. ఈ రోజున నిన్ను నువ్వు పరీక్షించుకోవాల్సి వస్తే నువ్వు కుడివైపు ఉంటావా, ఎడమవైపు ఉంటావా? యేసయ్యను దూషించే గుంపులో ఉండి అపవాది ఉండే చోటుకు నువ్వు వెళ్తావా, లేకపోతే యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకొని దేవుని యొక్క రాజ్య వారసుడు అవుతావో లేదో నువ్వే తెలుసుకోవాలి. అందుకని సిలువలో యేసయ్య పలికిన రెండో విలువైన మాట ఏంటంటే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అన్న మాటను ఆయన తెలియజేశాడు.